మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అయితే వీరికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా వారికి ఏ రకంగా అందించాలి, ఎంత త్వరితగతిన గ్రౌండ్ చేయాలి, సబ్సిడీ పోర్షన్ ఎంత, ఈ అన్ని విధి విధానాలను కూడా తొందరగా ఫైనల్ చేసి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సబ్ కమిటీ మరి విధి విధానాలను ఫైనల్ చేసినట్టయితే ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వీటి పంపిణీని ప్రారంభించాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఈ వృత్తి కులాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో నిధులు అందించాం. ఇప్పుడు కూడా ఈ వృత్తి కులాలను మరింత బలోపేతం చేయాలని, ఇంకా ఈ కులాలే కాకుండా ఇంకెవరి నుంచైనా ఉన్నట్టయితే వాటిని కూడా పరిశీలించాలని చెప్పి కూడా కేబినెట్ సబ్ కమిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇకపోతే మరో ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈరోజు 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 111 జీవో పరిధిలో దాదాపు 84 గ్రామాల ప్రజలు అనేక రోజులుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ చుట్టూ అన్ని గ్రామాలు చక్కగా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే మరి మేము 111 పరిధిలో ఉన్నట్టు పెట్టడం వల్ల మా గ్రామాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయని వారు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చడంలో భాగంగా 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములకు ఏ రకమైన విధి విధానాలు వర్తిస్తాయో ఇప్పుడు 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలకు కూడా అవే విధి విధానాలు వర్తించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ ప్రజలకు, ఆ 84 గ్రామాల ప్రజలకు కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఇతర గ్రామాల ప్రజలు ఏ రకమైనటువంటి వాళ్ళకు రూల్స్ ఉన్నాయో, చట్టాలు ఉన్నాయో వీరికి కూడా అదే రకంగామైనటువంటి పద్ధతుల్ని, విధి విధానాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్కి ఇప్పుడు గోదావరి డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్గా వస్తూ ఉంది, కృష్ణా డ్రింకింగ్ వాటర్ కూడా సఫిషియెంట్గా వస్తూ ఉంది, ఇటు మంజీరా నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది. ఇప్పుడు నీళ్లకు హైదరాబాద్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా లేవు. అయితే దీని చుట్టూ కూడా వీటిని, ఈ యొక్క జల వనరులను కూడా పరిరక్షించడానికి అవసరమైన రింగ్ మైన్ని, ఎస్టీపీలను, వాటన్నిటిని కూడా మరి వెంటనే పనులు ప్రారంభించాలని, రింగ్ మైన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీపీలను కూడా వెంటనే నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ హిమాయత్ సాగర్, గండిపేట్ రెండింటిని కూడా కలుషితం కాకుండా కాపాడడం కోసమే ఈ రింగ్ మెయిన్ను, ఎస్టీపీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శంకర్పల్లి, చేవెళ్ళ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 150 నుంచి 200 ఫీట్ రోడ్ల వరకు వాటిని ఇంకా పెద్దగా డెవలప్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జలాలతోని వీటిని, ఇటు మూసీని, గండిపేట్, హిమాయత్ సాగర్ని కూడా లింక్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంటే కాళేశ్వరం జలాలతో లింక్ చేసి అటు మూసీని కూడా స్వచ్ఛమైనటువంటి మూసీగా మార్చాలని, గండిపేట్, హిమాయత్ సాగర్లకు కూడా ఈ కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని చెప్పి కూడా మనం ప్రభుత్వం నిర్ణయించుకున్నాం. అదేవిధంగా హుస్సేన్ సాగర్ను కూడా రాబోయే రోజుల్లో ఈ గోదావరి జలాలతో లింక్ చేయాలని చెప్పి కూడా దానికి కూడా రూపకల్పన విధి విధానాలను, డిజైన్స్ను ప్లాన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకో ముఖ్యమైన నిర్ణయం, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని రీఆర్గనైజేషన్పై పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం 10 జిల్లాల తెలంగాణ, 33 జిల్లాల తెలంగాణగా మారింది కనుక 33 జిల్లాల్లో కూడా డిఎంఎండ్హెచ్ఓ పోస్టులను ఈరోజు శాంక్షన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ 1 కోటి జనాభాకు ఒక డిఎంఎండ్హెచ్ఓ ఉంటే ప్రైమరీ హెల్త్ కేర్ మనం పూర్తి స్థాయిలో అందించలేకపోతా ఉన్నాం. టీకాలు కానీ, వ్యాక్సినేషన్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇతర ఈ కరోనా లాంటి సమయాల్లో మరి ప్రజలకు దగ్గరగా పనిచేసే విషయంలో
చిన్న జిల్లాలకు ఒకే డిఎంఎన్హెచ్ఓ, హైదరాబాద్ కూడా ఒక డిఎంఎన్హెచ్ఓ ఉంటే పూర్తి స్థాయిలో ప్రైమరీ హెల్త్ కేర్ సేవలు మేము అందించలేకపోతా ఉన్నాం. అయితే ఈరోజు హైదరాబాద్ నగరంలో 6 జోన్లుగా ఉంది. 6 జోనల్ కమిషనర్లతో మన జిహెచ్ఎంసి ఈరోజు పనిచేస్తూ ఉంది. సో ఆ జోన్లకు అనుగుణంగా 6 డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులను క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే 32 + 6 38 డిఎంఎన్హెచ్ఓలు మన రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. 32 జిల్లాలకు 32 డిఎంఎన్హెచ్ఓలు, హైదరాబాద్ జిల్లాకు 6 డిఎంఎన్హెచ్ఓల్ని పెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను ఇంకా హైదరాబాద్లో బాగా చేయాలి. బస్తీ దవాఖానాలతో ఇప్పటికే ప్రజలకు చాలా మేలు జరిగింది. ఈ 6 డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులు ఏర్పాటు చేయడం ద్వారా ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ను హైదరాబాద్ ప్రజలకు కూడా దగ్గరగా అందజేయాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలాల్లో ఒక 40 మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఆ 40 మండలాలకు కూడా పిహెచ్సిలను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను శాంక్షన్ చేస్తూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంతో ఏమైందంటే మాకు అన్ని చోట్ల కూడా చాలా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్స్, ఇంతకాలం ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కు మొత్తం కాంట్రాక్ట్ సిబ్బందితోనే పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ జిల్లాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో ఉన్న ఆల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. అక్కడ పర్మనెంట్ ఉద్యోగులు లేరు. అయితే ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిట్లలో కూడా పర్మనెంట్గా ఉద్యోగులను నియమించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్లో భాగంగా ఈ 40 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్సు, రాష్ట్రంలో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పర్మనెంట్ స్టాఫు, హైదరాబాద్ నగరంలో 6 డిఎంఎన్హెచ్ఓలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 38 డిఎంఎన్హెచ్ఓలను మరి నియమించుకునే విధంగా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటిది ఇంకా బలోపేతమై ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చాలాసేపు కూడా దాని మీద చర్చ చేసినటువంటి అంశం మన వ్యవసాయానికి సంబంధించి, ముఖ్యంగా మరి రైతులకు సంబంధించి. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం నిరంతరం పనిచేసేటువంటి రైతు బిడ్డ, రైతు నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. ఈ వ్యవసాయ రంగంలో పలు మార్పులు తేవడానికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో గౌరవనీయులు సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు దయాకర్ రావు గారు, గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, గౌరవనీయులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం చూసాం, వడగళ్ల వాన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినారు. ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పంట కాలాన్ని ఒక నెల రోజుల పాటు ముందుకు జరిపినట్టయితే ఏప్రిల్ నెలల వరకు అసలు మనం పంట లేకుండా మార్చి నెలాఖరికే కోతలయ్యేటట్టుగా మనం చేసుకోగలిగితే మరి రైతుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ వ్యవసాయంలో దేశంలోనే నంబర్ 1గా అతి ఎక్కువ వరి పంట పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఒకనాడు 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఆ రోజు ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. ఆ రోజు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నప్పుడు తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అటువంటి వెనుకబడ్డ జిల్లాలు గత ప్రభుత్వాల హయాంలో ఉంటే ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ అవతరించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విధానాల వల్ల, వారు రైతులకు అనుకూలంగా తీసుకునేటువంటి చర్యల వల్ల ఇవాళ దేశంలో నంబర్ 1గా వచ్చింది. సో అంత అద్భుతంగా మనం చేసుకున్నాం. రైతుల కోసం రైతు బంధు కానీ, ఈరోజు ఉచిత విద్యుత్ కానీ, ఇవాళ చెరువులు బాగు చేసుకోవడం, ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం, రైతులకు మరి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి ఇంత అద్భుతంగా వచ్చినటువంటి మన రాష్ట్రంలో ఈ అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల మన రైతులు నష్టపోతున్నారు. దీన్ని వానకాలం ఇప్పుడు వస్తున్న వానకాలం ఒక నెల ముందుకు జరిగితే యాసంగి పంట కూడా ఒక నెల ముందుకు జరుగుతుంది. తద్వారా రైతుల్ని నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు. దీనికి ఏ రకమైన అప్రోచ్ ఉండాలి, ఏ విధంగా మనం రైతుల్ని చైతన్యపరచాలి, వ్యవసాయ శాఖ అధికారులు ఏ రకంగా రైతులతో కోఆర్డినేట్ చేసుకోవాలి,
వీటన్నిటి మీద యుద్ధ ప్రాతిపదికన మరి ఈ సబ్ కమిటీ చర్చించి ఒక పంటను మనం వానకాలం యాసంగి పంటను ఒక నెల రోజులు ముందుకు తెచ్చుకోవడం ద్వారా మన రైతుల్ని కాపాడుకోవాలనే దాని మీద ఈ సబ్ కమిటీని పనిచేయాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్కు ప్రత్యేకంగా రాష్ట్ర డీజీపీ గారిని కూడా ఈరోజు పిలవడం జరిగింది. చాలాసేపు కూడా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు నకిలీ విత్తనాలు అమ్మినా వారు ఎంతటి వారైనా పీడీ యాక్ట్ పెట్టాలని, తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఆదేశించడం జరిగింది. మరి జిల్లాల్లో ఇటు పోలీస్ అధికారులు, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు జాయింట్గా టీములు ఏర్పడి ఎక్కడికక్కడ ఇవి చెక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు ఉండకుండా చూడాలని చెప్పి ఇవాళ కేబినెట్ అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన పీడీ యాక్ట్ పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంటే రైతుల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న కన్సర్న్, రైతుల పట్ల మాకున్నటువంటి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం. అయితే అయినా కూడా అక్కడక్కడ వస్తున్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది కనుక ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా లోతైనటువంటి చర్చ కూడా చేశారు. ఎక్కడికక్కడ ఈ బృందాలు పనిచేయాలని, విజిలెన్స్ విభాగం పనిచేయాలని, పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగాలని, వ్యవసాయ శాఖ అధికారులు కూడా మనం 100% మన దగ్గర నకిలీ విత్తనాలు అనేటువంటి లేనికుండా ఉండే విధంగా, ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. దీని మీద కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా పనిచేయాలని, ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు జిల్లాలతో సమన్వయం చేసుకొని ఈ విషయం మీద చాలా సీరియస్గా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మక్కలు, జొన్నలు రైతులు నష్టపోతా ఉన్నారు. ధర తగ్గింది కనుక మక్కలు కొనడానికి, జొన్నలు కొనడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ఆయా వ్యవసాయ శాఖకు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ ఇస్తూ దానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి మరి ప్రభుత్వం తరఫున గ్యారంటీ కూడా ఇస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1 and 2కు ప్రభుత్వం అనుమతిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇది ముఖ్యంగా ఆ ప్రాంత శాసనసభ్యులు బాలరాజ్ గారు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేయడం, ఇవాళ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉమామహేశ్వర లిఫ్ట్ ఫేజ్ 1 and ఫేజ్ 2ను శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో ముఖ్యమైన అంశం విఆర్ఏలకు సంబంధించి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విఆర్ఏలందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ విఆర్ఏలను మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైనా కొంతమంది గ్రామానికి ఒకరు ఉండాలన్నా, దీంట్లో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంతమంది అవసరం ఉంటారు, లేదా మున్సిపాలిటీస్లో ఎంతమంది అవసరం ఉంటారు, ఇదంతా కూడా ఆ విఆర్ఏ అసోసియేషన్స్తోని కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో చర్చించి విధి విధానాలను వెంటనే ఫైనల్ చేయాలని చెప్పి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ గారిని ఈరోజు కేబినెట్ ఆదేశించడం జరిగింది. సో దట్ ఈ విఆర్ఏల్ని రెగ్యులరైజ్ చేసే దాంట్లో కొంతమంది రొటేషన్లో పనిచేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉండాలి, రెవెన్యూలో ఎంతమంది ఉండాలి, మళ్ళీ రేపు ఇబ్బందులు లేకుండా అందరితో కూడా చర్చించి విధి విధానాలతోని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి నవీన్ మిట్టల్ గారిని, సిసిఎల్ఏ గారిని ఈరోజు కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పథకానికి సంబంధించి కూడా మరి వచ్చే 10-15 రోజుల్లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని, 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఆ శాఖ అధికారులకు కూడా కేబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనము రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత అచ్చంగా అవసరమైతే బడ్జెట్ నుంచే నిధులు ఇచ్చి ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన వనపర్తిలో జర్నలిస్ట్ భవనానికి ఒక 10 గుంటల స్థలాన్ని ఈరోజు కేటాయిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం 10 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.